కుతుబుల్లాపూర్ సర్కిల్ పరిధిలో ఘనంగా అంబేద్కర్ 125వ జయంతి వేడుకలు జరిగాయి. శ్రీనివాసనగర్లో దళిత సంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ముందు కార్మికులు, తోపాజ్ ముందు వివిధ పార్టీల నాయకులు కార్యక్రమాలు నిర్వహించారు. 125వ జయంతి సందర్భంగా మన డాక్టర్ బిఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీనివాసనగర్ కాలనీలో మరి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మరి తెలంగాణ స్టేట్ సెక్రటరీ జనరల్ రవీంద్రనాథ్ గారు రావడం జరిగింది. ఇంతకుముందే ఎమ్మెల్యే గారు కూడా వచ్చిపోవడం జరిగింది. కాబట్టి ఈరోజు దేశమంతటా గల్లీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఎక్కడైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతులు ఉత్సవాలు కార్యక్రమాలు జరుపుకుంటూ ఉన్నాం. మరి ఏంటంటే అంబేద్కర్ గారు ఎవరో ఒక్క వ్యక్తి కాదు, ఆయన ఒక మహాశక్తి. ఆయన ఒక్క వర్గానికి కానీ ఒక ప్రాంతానికి కానీ కాదు, అందరివాడు. అంబేద్కర్ అంటే అందరివాడు. కాబట్టి ప్రపంచ మేధావి. కాబట్టే ఈరోజు ప్రపంచ దేశంలో ఉన్న ఐక్యరాజ్య సమితి కూడా ఈరోజు అంబేద్కర్ యొక్క జయంతిని మరి చేస్తున్నదంటే ఆయన యొక్క శీలత, ఆయన యొక్క కార్యదీక్ష. కాలనీ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇక్కడ మా సలహాదారుడు మరియు అన్నగారికి ఒక విన్నపం చేస్తున్నాము. అన్న, మనకు ఇక్కడ మెయిన్ రోడ్లో ఒక పెద్ద విగ్రహం, నిలువెత్తు విగ్రహం పెట్టాలని. ముఖ్యంగా ఏంటంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 125వ జన్మదిన సందర్భం చేసుకున్నందుకు మనకు చాలా సంతోషంగా ఉంది. మనం ఉన్న ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా 125 అడుగుల విగ్రహాన్ని పెట్టడం, ఒక 36 ఎకర్స్ కేటాయించడం, ఒక అంబేద్కర్ టవర్ ఒక నిర్మించడం, అంబేద్కర్ స్టడీ సర్కిల్ నిర్మించడం కూడా గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే మన మోదీ గారు కూడా, మన పిఎం గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తించి రాజ్యాంగాన్ని రాసిన విధంగా ఆ రోజు రాజ్యాంగం సమర్పించిన రోజు ఆయన పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం 15 రోజుల కార్యక్రమం చేయడం నిజంగా కూడా మన గణనీయం. ఈ విధంగా మన పాలకులు మంచిగా ఉంటే మనం కూడా మంచిగా ఉంటాము. మన పాలకులు మంచిగా లేనట్టయితే మనం బాధలు ఉంటాం. వాడిని గుర్తించుతూ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆయన జీవిత చరిత్ర చెప్పాలంటే, ఆయన ఒక బీద కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నత చదువులు చదివి ప్రపంచంలోనే మొత్తం వ్యక్తిగా నిలిచిపడి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నటువంటి అన్ని బస్తీల లోపల అన్ని విగ్రహాల దగ్గరకు కూడా మేము వెళ్ళి వారికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ దేశం యొక్క నిర్మాణం లోపల ఆయన యొక్క పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర. ఈ రోజున సభ్య సమాజం అంతా కూడా ఈ రోజున జై భీమ్ జై భారత్ అనాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ఆర్ఎస్ఎస్ యొక్క ఆధ్వర్యం లోపల వారి యొక్క ప్రతి సంవత్సరం ఘనమైనటువంటి నివాళి అంటే పెద్దలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ గొప్పతనం. వారు కులాలకు మతాలకు అతీతంగా ఈ భారతదేశము దేశ సమైక్యత సార్వభౌమత్వాన్ని ప్రపంచ స్థాయిలో ఇమిడించే విధంగా వారు రచించినటువంటి ఈ రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు రక్షిస్తూ ఉన్నాయి. ఈరోజు అందరూ సమాన దృష్టిలో అందరూ ముందుకు రావాలని వారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి కూడా అన్ని వర్గాలను, అన్ని జాతులను కూడా పైకి తీసుకురావడానికి వాళ్ళు చేస్తున్నటువంటి కృషి కూడా అద్భుతమని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రచించింది అతనే. కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం లేకపోతే ఇండియా అనేది ఉండదు. ఎందుకంటే ఒక రూల్స్, ఒక ఫార్మాట్, రైట్స్, తర్వాత డ్యూటీస్ అనేది బోధించేది కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్ని మెయిన్ డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్గా, డ్రాఫ్టింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఉండి మొత్తం డ్రాఫ్ట్ చేయడం వల్ల ఈనాడు మనం ఇంత స్వేచ్ఛతోని, తర్వాత డిఫరెంట్ రైట్స్ ఉన్నాయి మనకి. స్వేచ్ఛ అనేది కాన్స్టిట్యూషన్ ద్వారానే వచ్చింది. ఇప్పుడు లేబర్ అయినా ఎవరైనా మాట్లాడగలిగే శక్తి. ఇంతకుముందు కొన్ని వర్గాలు కానీ కొంతమంది కానీ మాట్లాడలేని పరిస్థితి. ఓన్లీ రాజు కానీ తర్వాత అక్కడ ఉన్న మినిస్టర్స్ కానీ మాట్లాడాలి. మామూలు జనానికి మాట్లాడే స్వేచ్ఛ లేదు. అది రాజ్యాంగంలో పొందుపరిచిన వ్యక్తి. అంటే ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు, ఎవరి భావాన్ని ఎవరైనా వ్యక్తీకరించవచ్చు అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే దానివల్ల చాలామంది డిప్రెస్ అవుతారు. సో అట్లాంటి మంచి వ్యక్తి ద్వారా మనం అందరం మేలు పొందాం కాబట్టి ఇది నేషనల్ ఫెస్టివల్గా జరుపుకుంటున్నాము. రాజ్యాంగ నిర్మాత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 125వ జయంతి ఉత్సవాలకు మన గౌరవ డిఎం గారు మరియు ముఖ్యంగా అతిథిగా రావడం మనకందరికీ సంతోషకర విషయము.
మరి మేడం గారి ఆధ్వర్యంలో ఇది మొట్టమొదటి జయంతి ఉత్సవాలు జరపడం కూడా చాలా సంతోషంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి మన ఓఎస్ గారు కూడా ఈ సందర్భంగా ఉండడం కూడా మనకు చాలా సంతోషకరమైన విషయమని నేను వ్యక్తపరుస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా మన అందరం కలిసి ఆ ఒక మహనీయుని యొక్క జన్మదిన జయంతి ఉత్సవాలను మరి ఈ రీతిగా ఘనంగా జరుపుకోవడము ఇది ఇంకా అన్నిటికంటే గొప్ప విషయం అని చెప్పుకోవాలి. మనం ఎంత చెప్పుకున్నా చాలా తప్పే. అంటే నేను నాకు ఇచ్చిన సమయంలో ఎందుకంటే అందరూ నాకంటే ముందు అంటే దానికి గర్వకారణం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన సేవలు వాళ్ళు కూడా గుర్తించారు. ఏమిటి మనం మర్చిపోకూడదు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన చంద్రశేఖరరావు గారు ఈరోజు 125వ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతదేశంలో ఎక్కడా లేని విగ్రహాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు. ఆయనకు కూడా మనం మన గారు అదేవిధంగా పండుగ దినం అయితే పండుగ దినం అని ఎందుకంటున్నా అంటే గవర్నమెంట్ గుర్తించింది, మీరు పండుగ చేసుకోండి అని చెప్పి హాలిడే ప్రకటించింది. కానీ ఈరోజు చూస్తే ఇక్కడ మనకు హాలిడే ఉన్నా కానీ తక్కువ ఇంతమంది జీడిమెట్ల కూడలిలో లక్షల మంది ఇక్కడ నివసిస్తూ ఉంటారు. అనేక మంది లక్షలాది మంది వస్తూ పోతూ ఉంటారు. కాబట్టి ఎవరో మన సోదరులు అడగంగానే ఈ యొక్క విగ్రహం చాలామంది ఇంత పోవడం అవసరం కాదేమో. దయచేసి అవకాశం దొరికిందని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. కానీ దయచేసి వక్తలు ఎవరు కూడా పదే 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 అయినాక నువ్వు పాపరైనవురా, రెడ్డి ఇంట్లో పెడితే రెడ్డివిరా, ఎస్సీ ఇంట్లో పెడితే ఎస్సీ అని పుట్టినప్పటి నుంచే ఒక మనిషిని నిర్వీర్యంగా నువ్వు ఇంతేరా అనే విధంగా తయారు చేస్తుంది సమాజం, మన తల్లిదండ్రులు. కాబట్టి ప్రతి వారికి అంబేద్కర్ గారి ఆశయాలు 120వ జయంతి సందర్భంగా కాదు, కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు తలుచుకున్నా కూడా ఈరోజు ఆయన ఆశించిన ఫలితాలు సామాజిక న్యాయం. ఇక్కడికి వచ్చిన మన శ్రీనివాస్ యాదవ్ గారు పండుగ జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తీసుకున్న ఆశయాలే ఈరోజు ప్రతి పేదవానికి ఇక్కడి కూడుందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తీసుకున్న ఆశయాలు అని చెప్పి మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తున్నాం. ఇలా రాజ్యాంగం నడుస్తుందంటే ఆయన ఒక బుక్ రాసిండు. ఆ బుక్ చూసి ఎవరు ప్రధానమంత్రి అయినా, ఏ దేశాన్ని పరిపాలించినా దీంట్లో మన ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు మరియు గురుకుమార్ హనుమంతరావు గారు మరియు మిగతా సోదరులందరూ కూడా చాలా మంది పెద్ద ఎత్తున విచ్చేసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా సూపర్ మ్యాక్స్ ఎంప్లాయీస్ యూనియన్ మరి ఈరోజు ఇక్కడ మనమందరం సమావేశమై మరి అతనికి మనము ఈ యొక్క కార్యక్రమాన్ని చెప్తున్నాం. దాదాపుగా ఇది 125వ జయంతి. జీడిమెట్ల అగ్నిమాపక కేంద్రంలో వారోత్సవాలు జరుగుతున్నాయి. వారోత్సవాల సందర్భంగా వృత్తిలో మరణించిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈరోజు మనకు ఏంటంటే ఈరోజు ఏప్రిల్ 14 ఏంటంటే అగ్నిమాపక దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఈ ఒక్క రోజు కాకుండా మిగతా 15 నుంచి 20 దాకా, అంటే ఈ 14 20 దాకా మనకు వారోత్సవాలు జరుపుతాము. ఎందుకు జరుపుతున్నాము అంటే ఇంతకుముందు మనకు ఒకసారి మనకు బాంబే మన నౌకా ఎయిర్పోర్ట్లో నౌకా స్టైల్లో వాళ్ళు ఫైర్ అవుతున్నప్పుడు, ఫైర్ ఆడుతున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు ఫైర్ను పరాపడానికి చర్యలు చేపడుతున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా విస్ఫోటన జరిగినప్పుడు చనిపోయినందుకు వాళ్ళకు సంస్మరణార్థంగా వాళ్ళకు నివాళులు అర్పించడానికి, వాళ్ళకు శ్రద్ధలు ఘటించడానికి ఈ 14th డేను జరుపుతున్నాము. అందులో భాగంగానే ఈ 15th 16th 17th 18th 19th 20 ఈ మిగతా 6 రోజులు కూడా ఏం చేస్తామంటే ఒక్కొక్క రోజు ఒక పబ్లిక్ ప్లేసెస్ కానీ, రైల్వే స్టేషన్లో కానీ, బస్ స్టేషన్లో కానీ ప్రజల్లో అవగాహన తీసుకొని వస్తామండి. ఈవెన్ స్కూల్స్లో అయినా కానీ, హాస్పిటల్స్లో అయినా కానీ ఫైర్ మీద అవగాహన తీసుకొస్తాం. ఫైర్ని ఎలా ప్రివెంట్ చేయాలి, ఫైర్ని ఎలా వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, దాని గురించి అవగాహన కల్పిస్తామండి. ఇలా అవగాహన కల్పించడం వల్ల ఫస్ట్ ఎయిడ్గా ప్రాథమికంగా వాళ్ళు ఆన్ స్పాట్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఎదుర్కోవాలో, ఏ విధంగా
వాళ్ళు లైఫ్ని కాపాడుకోవడం ఉద్దేశంతో వాళ్ళకి అవగాహన కల్పించాలి. వాళ్ళ అవగాహన కల్పించడం వల్ల ఫైర్ మీద వాళ్ళకి అవగాహన కలిగి వాళ్ళ నుంచి ఆ ఫైర్ నుంచి ఎట్లా బయటపడాలి, ఎట్లా వేరే వాళ్ళని రక్షించాలి, ప్రాథమికంగా వాళ్ళకి తెలిస్తే మ్యాక్సిమం ఆ ఫైర్ని ప్రివెంట్ చేసినట్టుగానే అయిపోతుంది. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో యురేకా గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదం రెండో రోజు కూడా మంటలు కొనసాగుతున్నాయి. ప్రసూనా నగర్లోని చాణక్య స్కూల్ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. విద్యార్థులు పలు కార్యక్రమాలతో అలరించారు.
హెచ్ఎంటీ సమీపంలోని రహదారిలో ఉన్న కల్వర్టులో గుర్తు తెలియని శవాన్ని పోలీసులు గుర్తించారు.